చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు సమయం రాత్రి 11:20 కావస్తుంది. విపరీతమైన వర్షం ఆటోనగర్లో. చాలా రోజుల తర్వాత ఇటువంటి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాన్ని చూస్తున్నాం. వర్షాకాలంలో కూడా విపరీతమైన ఎండవేడికి తట్టుకోలేకపోతున్నారు జనాలు. ఈరోజు మధ్యాహ్నం కూడా విపరీతమైన ఎండ. బట్ ఏమిటంటే ఇప్పుడు 9:30 అనుకుంటా, మేబీ 9:30 9:45 నైట్ స్టార్ట్ అయింది. ఫుల్గా కురుస్తుంది వర్షం. అయితే దాదాపు 1 ఫీట్ వరకు వాటర్ నిలబడి ఉంది. ఫ్లిప్కార్ట్ డెలివరీ సోదరుడు అయితే వెళ్తున్నారు. ఇక్కడ ఆటోనగర్లో మా షాప్కి బ్యాక్ సైడ్లోనే ఫ్లిప్కార్ట్ హబ్ ఉందన్నమాట, డెలివరీ హబ్. నైట్ టైం మేబీ స్టూడెంట్స్ మరి ఎంప్లాయీస్ తెలియదు, పార్ట్ టైం చేస్తూ ఉంటారు. 4 days బ్యాక్ కూడా నేను కొద్దిగా వర్క్ ఉండి షాప్ దగ్గర మిడ్నైట్ 1:30 1:45 వరకు ఉన్నాను. ఆ రోజు కూడా ఇలానే నైటు వర్షం అయితే లేదు, కానీ ఫ్లిప్కార్ట్ వాళ్ళు ప్రతి 10 నిమిషాలకి 1-2 బండి డెలివరీ వాళ్ళు వస్తాం వెళ్ళడం. నైట్ అంతా పాపం బాగా హార్డ్ వర్క్ చేస్తున్నారు వాళ్ళు. ఇది ఈరోజు అయితే వర్షం కురుస్తుంది. చాలా వాతావరణం అయితే చల్లగా కూల్గా ఉంది. రైతులు కూడా వర్షాలు లేక పంటలు నారుమళ్ళు మరి ఉన్నాయో మరి ఏంటో అనేది నాకైతే అంత ఐడియా లేదు వ్యవసాయం గురించి. రైతులకైతే వాటర్ కావాలన్న విషయం అయితే తెలుసు బేసిక్గా. ఇక నారుమళ్ళలో స్టేజీలో ఉన్నాయా పొలాలు, లేదంటే ఆల్రెడీ నారుమళ్ళు వేస్తే పొలాలకి నీరు అవసరం ఉందా అనేది అయితే తెలియదు. కానీ క్యాజువల్గా అంటూ ఉంటే విన్నాను, వర్షాలు కురవట్లేదు, వర్షాలు కురిస్తే బాగుండు, పంటలకి బాగుంటుంది అని క్యాజువల్గా అంటున్నారు. మనకైతే కృష్ణా జిల్లాలో కృష్ణానది ఉంది. కృష్ణానదికి అనుసంధానంగా గోదావరి నీళ్లు కూడా వచ్చి కృష్ణా సంగమం దగ్గర, కృష్ణా గోదావరి సంగమం దగ్గర, ఫెర్రీ దగ్గర మేబీ కలుస్తున్నాయి. కావాల్సినంత వాటర్ అయితే మనకి పుష్కలంగా ఉంది కృష్ణా బ్యారేజ్లో. ఒకవేళ వర్షాలు కొద్దిగా అటు ఇటుగా కురిసినా కూడా ఆ వాటర్ని గవర్నమెంట్ అవసరాన్ని బట్టి ఎప్పుడు ఎంత వదలాలనేది దిగువకి వదులుతూనే ఉంటుంది. ఆ ఇబ్బంది అయితే లేదు. కానీ ఎంత మనం నదుల వాటర్ని కాలువల ద్వారా పొలాల కోసం వదిలినా కూడా సహజ సిద్ధమైన ప్రకృతి పరంగా వచ్చే వర్షపు నీళ్ళ ఇదే వేరు. సో ఈరోజైతే భగవంతుని దయ వల్ల వర్షం అయితే 1 hour నుండి బాగా గట్టిగానే కురుస్తుంది. ఇక వాటర్ అయితే చూశారు కదా, 1 feet ఎబోనే ఉంది రోడ్డు మీద. ఓకే ఫ్రెండ్స్, బాయ్.